ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మరిన్ని కలెక్షన్స్తో నూతన సంవత్సరానికి సరికొత్త కలెక్షన్స్తో మళ్ళీ రావడం జరిగిందండి. చాలా వెరైటీస్ అయితే వచ్చినాయండి. 3Dలో వచ్చినాయి, నార్మల్ బ్రాస్ ఫినిషింగ్లో కూడా వెరైటీస్ అయితే వచ్చినాయండి. మన అడ్రస్ వచ్చేపటికి గుంటూరు అండి, పొన్నూరు రోడ్డు, ఐపీడీ కాలనీ, లెఫ్ట్ సైడ్ 4th లైన్ అండి. చాలా వెరైటీస్ అండి. శ్రీ మహావిష్ణువుతో శంఖం వచ్చిందండి, విష్ణు శంఖం. అలాగే పికాక్స్ అయితే 2 టైప్స్ వచ్చినాయి. లక్ష్మీ బాలాజీ దియాస్, కలసాలు, ధూప్ ధన్స్, చాలా వెరైటీస్ ఉన్నాయండి. శివపరివార్ అయితే ఎంత చక్కగా వచ్చారో అసలు ఎవ్వరికి వాడలేనండి. చాలా కలెక్షన్ అయితే ఈసారి చాలా చాలా బాగున్నాయండి. డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చండి. డైరెక్ట్గా వస్తే ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. గుంటూరు సరౌండింగ్స్లో వాళ్ళు రావచ్చండి. మిగతా వాళ్ళకి ఆన్లైన్ ఇస్తామండి. ఎక్కువ ఐటమ్ కావాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ముందుగా గణపతి అండి, ఎంత చక్కగా ఉన్నారో చూడండి. బాచపట్లు వేసుకుని ఉన్నారు. అసలు ఈ పంచి కూడా చూడండి, పట్టు పంచ చిన్న నగిషి వర్క్ లాగా ఇచ్చాడనమాట. చాలా చాలా బాగున్నారు స్వామి అయితే. 4.5 ఇంచెస్ అయితే హైట్ అండి. కమలం కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. కమలం కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట. తొండానికి కూడా మనకి ఇక్కడ వర్క్ ఇచ్చాడు. చాలా బాగున్నారు స్వామి. 4.5 ఇంచెస్ అయితే హైట్ అండి. ప్రైస్ వచ్చేపటికి 1600. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్. అసలు చక్కగా ఈ పంచకి కూడా చూడండి, పట్టు పంచకి ఎలాగైతే మనకి చిన్న బుటీస్తో వస్తాయో అలాగా ఇది కూడా ఉత్తరీయం చూడండి. చాలా నీట్గా ఉంది. ఈచ్ వన్ వచ్చేపటికి 1600 అండి. నెక్స్ట్ 4 ఇంచెస్లో ధనలక్ష్మి అమ్మవారండి. చూడండి ఎంత చక్కగా ఉంది. ధనాన్ని ఇలా కురిపిస్తూ అనమాట. ఎంత బాగున్నారు అమ్మవారు అయితే. మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి. ఇవన్నీ కూడా 3Dలో వస్తాయి మనకి. ఈ ఫ్లవర్ కూడా చూడండి, అమ్మవారు కూర్చున్న పద్మం కూడా మనకి 3 లేయర్స్ అయితే ఉంటుంది. ఎంత బాగున్నారో ఆ నగలు కానివ్వండి, అమ్మవారు వేసుకునే బ్యాక్ సైడ్ కూడా చాలా. అమ్మవారి జడ చూడండి, అసలు వేణి కూడా పెట్టారు జడకి. ఎంత చక్కగా ఉందో అమ్మవారి జడ అయితే. చాలా బాగుందండి. 4 ఇంచెస్ అయితే హైటు. ప్రైస్ వచ్చేపటికి 1600. ఎంత చక్కగా ఉన్నారో. ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. నెక్స్ట్ మకర తోరణంతో ఉన్న వెంకటేశ్వర స్వామి అండి. ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు అయితే. హృదయంలో కూడా మనకి హృదయలక్ష్మి ఉంటుంది. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. మనకి హైట్ వచ్చేపటికి 6 ఇంచెస్ అండి మకర తోరణంతో కలిపి. అచ్చంగా స్వామివారి ఐడల్ వరకు అయితే మనకి 4 ఇంచెస్ అయితే ఉంటారు. చాలా బాగున్నారండి. సర్వాంగ సుందరంగా చూడండి, ఈ కాసుల పేరుతో సహా చాలా బాగున్నారు. ఇక్కడ కూడా మనకి గరుడాల వారు వస్తారండి. ఎంత బాగుందో. ఈ నగిషి వర్క్ చాలా బాగా చేశాడండి. మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి చక్కగా క్లోజ్డ్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. హైట్ వచ్చేపటికి 6 ఇంచెస్ అండి. ప్రైస్ వచ్చేపటికి 2250 రూపీస్. చాలా చాలా బాగున్నారు స్వామివారు. మనకి ఇలా చిన్న అమ్మవారిని కూడా పెట్టుకొని మనము పూజ చేసుకోవచ్చండి. ఇలా లక్ష్మీ అమ్మవారు కావాలన్నా కూడా. ఈ అమ్మవారు వచ్చేపటికి 2.5 ఇంచెస్ అండి. ప్రైస్ వచ్చేపటికి 850 రూపీస్. నెక్స్ట్ మనకి సూపర్ ఫైన్ క్వాలిటీలో అండి బాలాజీ లక్ష్మీ అమ్మవారు వచ్చారు. వెంకటేశ్వర స్వామి హైట్ వచ్చేపటికి 8.5 ఇంచెస్ అండి. లక్ష్మీ అమ్మవారి హైట్ 8 ఇంచెస్ అనమాట. చాలా బాగున్నారు ఈ అమ్మవారు కూడా. స్వామివారు కూడా చాలా చక్కగా ఉన్నారండి. ఇలా పెయిర్గా తీసుకోవచ్చు, లేదంటే సపరేట్ కావాలన్నా తీసుకోవచ్చు. స్వామివారి ప్రైస్ వచ్చేపటికి 2500 రూపీస్ అండి. అలాగే అమ్మవారి ప్రైస్ వచ్చేపటికి 3500 రూపీస్. చాలా చక్కగా ఉన్నారు. అమ్మవారి ఫేస్ అయితే మంచి రౌండ్ ఫేస్తో తిరునామం కూడా ఉంటుందండి. బొట్టు కూడా ఎంత బాగున్నారో అమ్మవారు కూడా. మనకి 3500 రూపీస్. ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి చక్కగా ఇలాంటి పెద్ద ఐటమ్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ సరస్వతి అమ్మవారు అండి. 8 ఇంచెస్లో సరస్వతి అమ్మవారు. ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు కూడా. మంచి గోల్డ్ ఫినిషింగ్ అనమాట. స్మైలీ ఫేస్తో ఉన్నారు. పేదాలను పట్టుకొని చక్కగా ఉన్నారు. అసలు చూడండి ఫేస్ కూడా స్మైలీ ఫేసు. 8 ఇంచెస్ అయితే హైట్ అండి. ప్రైస్ వచ్చేప్పటికి 4200 రూపీస్. వెయిట్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు. 3Dలో లక్ష్మీ బాలాజీ దీపాలండి. చాలా బాగున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేప్పటికి 4.5 ఇంచెస్ అయితే హైటు. అలాగే విడ్త్ వచ్చేప్పటికి మనకి 2 ఇంచెస్ అయితే ఉంటుందండి. డెప్త్ ఉంటుంది. చాలా బాగుంది స్వామివారు అమ్మవారు. ఇవన్నీ 3Dలో. కింద కూడా మనకి వర్క్ చూడండి చాలా బాగుంది. 650 రూపీస్ అండి ఈచ్ వన్. 650 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఇది కూడా మనకి ప్యాటర్న్ చేంజ్ అవుతుందండి. 5 ఇంచెస్ అయితే హైటు. ఈ కింద కూడా మనకి డిజైన్ చూడండి చాలా బాగుందనమాట. వర్క్ చాలా బాగుంది. హైట్ వచ్చేపటికి 5 ఇంచెస్, విడ్త్ వచ్చేపటికి 2.5 ఇంచెస్.
చాలా బాగున్నారు. ఇది ప్రైస్ వచ్చేపాటికి మనకి 900 రూపీస్ అండి. చాలా బాగుంది. 6.5 ఇంచెస్లో కృష్ణయ్య అండి. 3Dలోనే స్వామి కూడా చాలా బాగున్నారు. భుజం మీద పికాక్తో సహా ఎంత చక్కగా ఉన్నారో స్వామి అయితే చాలా అందంగా ఉన్నారండి. ఈ ఫ్లూట్కి కూడా మనకి పికాక్ వస్తుందన్నమాట. ప్రైస్ వచ్చేపటికి 1450 రూపీస్. చాలా బాగున్నారు స్వామి అయితే. నెక్స్ట్ శివ కుటుంబం అండి. చాలా బాగున్నారు. శివ కుటుంబం కూడా 3.5 ఇంచెస్ అయితే హైట్ అండి, 4 ఇంచెస్ అయితే పెడుతున్నారు. అసలు ఎంత చక్కగా ఉన్నారు. కుమారస్వామి కానివ్వండి, పార్వతి అమ్మవారు, శివయ్య, ఇట్లాగే గణేష్ అనమాట. ఫస్ట్ గణేష్ చాలా బాగున్నారు. మళ్ళీ వీళ్ళ కింద కూడా వీళ్ళ వాహనాలు అయినటువంటి ఎలుక, నందీశ్వరుడు, ఇక్కడ చూడండి శివలింగం ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ మయూర వాహనంతో ఉన్నటువంటి కుమారస్వామి చాలా బాగున్నారండి. ఫేసులు కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి. చాలా చాలా బాగుంది శివ కుటుంబం అయితే. ప్రైస్ వచ్చేప్పటికి మనకి 1850 రూపీస్ అండి. ఫ్రీ షిప్పింగ్. చాలా బాగున్నారు. వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది. కొండ మీద కూర్చున్నట్టు, కొండరాయి మీద చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగుందో అసలుకి. హిమాలయాల్లో ఉంటారు కదా, అట్లా అంత చక్కగా ఉన్నారు. నెక్స్ట్ లక్ష్మీ దీపం అండి. ధనలక్ష్మీ దీపం హైట్ వచ్చేప్పటికి 4.5 ఇంచెస్ అయితే ఉంటారు. విడ్త్ వచ్చేప్పటికి 2.5 ఇంచెస్ అయితే ఉంటుంది. డెప్త్ కూడా చాలా ఉందండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది. చూడండి మనకి మామూలుగా మార్నింగ్ వెలిగిస్తే ఆఫ్టర్నూన్ పైనే వెలుగుతుంది దీపం అయితే. కింద లెగ్స్ కూడా మనకి ఎలిఫెంట్స్ వస్తాయండి. చాలా బాగుంది. కార్వింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ప్రైస్ వచ్చేప్పటికి 1250 రూపీస్ అండి. గడ్డి మీద నిలబడట్లేదు ఇది. 1250 రూపీస్. చాలా బాగుంది. శంఖం అండి. విష్ణు శంఖం చాలా బాగుంది. 2 ఇంచెస్ అయితే హైట్, 4 ఇంచెస్ అయితే విడుతుందండి. ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు చూడండి. శేషపాన్పు మీద పడుకున్నటువంటి స్వామివారి గద, ఇలాగే లక్ష్మీ అమ్మవారి పాదాలు ఒత్తుతూ ఉన్నారు. నాభిలో నుంచి మనకి బ్రహ్మదేవుడు అండి. ఇలా చూడండి 6 తలల ఆదిశేషుడు. చాలా బాగున్నారు. ఇదంతా మనకి పాలకడలు అనమాట. కార్వింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి. ప్రైస్ వచ్చేప్పటికి 900 రూపీస్ అండి. చాలా చాలా బాగుందనమాట శంఖం. చూడండి ఎంత బాగుందో. స్వామివారు అసలు ఎంత నీట్గా ఇచ్చారు. ఇంత చిన్న దాని మీద కార్వింగ్ చాలా బాగా ఇచ్చారండి. నెక్స్ట్ 6 ఇంచెస్ హైట్లో మనకి ఎలిఫెంట్ దియాస్ అండి. చాలా బాగున్నాయి చూడండి. లాస్ట్ టైం యాంటిక్ ఫినిషింగ్లో వచ్చినాయండి. ఈసారి అయితే గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది. ఎంత బాగుందో చూడండి. కింద మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ కూడా మనకి అసలు కార్వింగ్ చాలా చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి ఎలిఫెంట్ కానివ్వండి ఎంత చక్కగా ఉందో. ఇవి మామూలుగా మనం పసుపు కుంకుమ వేసి పెట్టుకోవచ్చు అండి. అమ్మవారి దగ్గర దియాస్ లాగా వెలిగించుకోవచ్చు. చాలా బాగున్నాయి అన్నమాట. ప్రైస్ వచ్చేప్పటికి ఈచ్ వన్ 1750 అండి. పెయిర్ కాస్ట్ 3500 రూపీస్. చాలా బాగున్నాయి. బిగ్ సైజ్ అండి. 6 ఇంచెస్ కదా హైట్. చూడండి ఎంత బాగున్నాయో. బిగ్ సైజ్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ 3D కార్వింగ్లో 10 ఇంచెస్లో దియాస్ అండి. ఎంత బాగున్నాయో ఇవి కూడా. పికాక్ కానివ్వండి, ఈ డీటెయిలింగ్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో అనమాట. చాలా చాలా బాగుంది. వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి. 10 ఇంచెస్ అయితే హైటు, 3 ఇంచెస్ అయితే పెడుతుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉందండి. పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి 3500 రూపీస్ అండి. చాలా బాగున్నాయి ఇవైతే దియాస్ మనకి. నెక్స్ట్ స్మాల్ సైజ్ గ్లాసెస్ అండి. వెయిట్లో వచ్చినాయి. 2 ఇంచెస్ అయితే హైట్, 2 ఇంచెస్ అయితే వెయిట్. లోపల కూడా చూడండి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయండి. చాలా మందంగా ఉంటాయి. మనం ఒకసారి కొనుక్కున్నామంటే ఇంకా అసలు చెదరవండి ఇవైతే. ఈచ్ వన్ 150 రూపీస్ అండి. కృష్ణయ్య దగ్గర కానివ్వండి, స్వామివారి దగ్గర, లక్ష్మీ అమ్మవారి దగ్గర పాలట్లా పెట్టుకోవచ్చండి. లేదంటే కృష్ణయ్య దగ్గర వెన్న అలా పెట్టుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. చాలా చాలా బాగుందండి. 150 రూపీస్ గ్లాసు.